ఫస్ట్ మనం మునగా తీసుకొని మనం బయటనే వాష్ చేసుకొని దీనిలో పెట్టామంటే కరెక్ట్ గా మనకి హాఫ్ డే కల్లా అంటే డ్రైవర్ కాబట్టి ఇప్పుడు మనం పెట్టి హాఫ్ అన్ అవర్ చూడండి. అదే ఒక రోజు కల్లా మీరు లంచ్ టైం కల్లా బాగా డ్రై అయిపోతుంది అన్నమాట. ఇది ఆ డ్రై అయినప్పుడు మనం పొడి చేస్తాం అనుకోండి, ఆ పొడి మనం కూరలో వాడుకోవచ్చు అన్నమాట రకరకాలుగా. అలాగే మనకి మునగా కాకుండా మనకి కరివేపాకు కానివ్వండి లేదంటే అలసాకు ఏదైనా సరే అన్ని పొడి చేసి ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మళ్ళీ నెక్స్ట్ మామిడి దాంట్లో కానీ లేదంటే సపోటా అంటే కదా మనకు వేస్ట్ పడిపోతాయి. అంటే మామిడికాయ అంటే మామిడికాయలు మనం వేస్ట్ పడిపోతాయి కొన్ని, అంటే పురుగులు లేకుండా ఉంటాయి, నీట్గా ఉంటాయి కాయలు. వాటిని ఏం చేయాలంటే వాటిని కట్ చేసి తీసుకొచ్చి వాటిని జ్యూస్ చేసుకొస్తాం. అవి ఏం చేయాలో బయట చెప్తాం మీకు. నెక్స్ట్ అలాగే సపోటా సపోటా కూడా మనకు కొన్ని కాయలు పడిపోతాయి. కొన్ని కాయలు మనం రేట్ లేని టైంలో ఎందుకైనా పారేస్తుంటాం, అంటే రైతు అమ్ముకోలేనప్పుడు అవి మనం తీసుకొని ఈ విధంగా ట్రైలు పెట్టుకొని చేసుకున్నామంటే ఆ విధంగా ఒరుగులు అంటారు కదా, మన ఐడియా మీకు ఒరుగులు అంటారు కదా, చికెన్ అన్ని చేసుకుంటాం. ఆ విధంగా సపోటా కానీ మామిడి కానీ అంటే ఏ రకంగా చేసుకోవచ్చు మనం అట్లా. ఆ విధంగా డ్రై చేసుకొని మనం వేరే విధంగా అంటే వాల్యుయేషన్ అనమాట, అంటే పడిపోయి చెడిపోయి పడేయకుండా మనకి ఈ విధంగా తయారు చేసుకొని అమ్ముకోవచ్చు అనమాట. మనకు ఆదాయం ఒక రైతుకి, అంటే రైతుని ఏ విధంగా నష్టపరచకుండా లాభపరుస్తా ఉన్న దానికోసం ఎగ్జాంపుల్ అనమాట ఇవన్నీ. కొందరు మునతోటలు వేస్తారు, మునకాయలు పోయిందని చెట్టు కొట్టేస్తారు చాలా వరకు మనం చూస్తుంటాం. ఆ కుటుంబం దగ్గర మనం ఫ్రీగా తెచ్చుకోవచ్చు, మనం కష్టపడలేదు దీనికి. తెచ్చుకొని వాష్ చేసుకొని ఒక హాఫ్ డే పెట్టామండి, ఇది పెట్టుకొని స్టార్ట్ అయ్యింది నీట్గా మీకు పొళ్ళు వస్తాయి అనమాట. ఓకేనా? అట్లనే కరివేపాకు మళ్ళీ కట్టామంటే